మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలండి. వాక్యంలోని పెడదాం. తిమోతికి అపోస్తలుడైన పౌలు రాసిన మొదటి పత్రిక, తిమోతికి అపోస్తలుడైన పౌలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. తిమోతికి అపోస్తలుడైన పౌలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. పేజ్ నంబర్ 190, 190. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తమును, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనమును, ప్రార్థనలను, యాచలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. చాలా ప్రేమగల మా ప్రభ, పరిశుద్ధమైన మా తండ్రి, మహోన్నతుని దేవా, ఇంతవరకు మిమ్మల్ని ఘనపరిచి స్తుతించి ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన సమయం, సహవాసం కొరకు స్తోత్ర వందనాలు. చేరువచ్చిన నీ బిడ్డలందరితో మరలా మీరు మాట్లాడని ఇష్టపడుతూ ఉన్నారు. నన్ను మమ్మల్ని సంధించండి. మీ బల్లెత్తుకు సాగిలపడి ఉన్న మా జీవితాన్ని నీ వాక్య పెరుగులో సరిచేసుకుని విధేతులను నడిపించమని, మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకురమని యేసు పరిశుద్ధనామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ దినాలలో ఒక వారం 10 రోజుల నుంచి దేవుడు ఒక మాట ద్వారా నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మన శుక్రవారం కూడిక మాటలో కూడా నేను ప్రార్థన గురించి మాటలు చెప్పడం జరిగింది. ప్రార్థన, ఈ ప్రార్థన విషయంలో సంఘం, నేను బెత్లెహేం ప్రార్థనా మందిరం అనట్లేదు, సార్వత్రిక సంఘం చాలా వెనకబడి ఉంది. కాబట్టి ఈ విషయాలను మనము ధ్యానించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను అసలు ప్రార్థన అంశం మీద ఈరోజు చెప్పి ముగిద్దామనుకున్నాను. కానీ ఇది ధ్యానించడం మొదలు పెడితే ఇది ముగించే అంశం కాదు అని అర్థమైంది. ఇది 2 వారాలే చెప్తానో, 3 వారాలే చెప్తానో, 4 వారాలే చెప్తానో నాకు తెలియదు. ప్రభువు ఎంతవరకు నడిపిస్తాడో అంతవరకు ఈ ప్రార్థన విషయంలో చాలా విషయాలు మనం నేర్చుకోవాలి, మార్చుకోవాలి, సరిచేసుకోవాలి. ఈరోజు ప్రార్థన అంటే ఏంటి, ఎందుకు దేవుడు ప్రార్థనని అంత ముఖ్యంగా ఎంచాడు, ఈరోజు ఒక వ్యక్తికి వ్యక్తిగత ప్రార్థన ఎందుకు అవసరం, ఆ వ్యక్తిగత ప్రార్థన చేసే వ్యక్తి విజ్ఞాపన ప్రార్థన ఎలా చేయాలి, 2 మాటలు ఈరోజు ధ్యానించుకుంటాం. వ్యక్తిగత ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన చాలా ఉన్నాయి. ఈ 2 విషయాలు మాత్రమే ఈరోజు ధ్యానించుకుంటాం. అసలు ఎందుకండి ప్రార్థన విషయం మనం అంత ఇంపార్టెంట్గా ఎంచాలి అంటే, అక్కడే చదువుకున్న 3వ వచనం, ఇది మంచిది. చెప్పండి, ఏం మంచిదంట? ఇది మంచిది. ఇది దేవుడైన మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమైంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇలా ఉండాలి. ఎలా ఉండాలి? ప్రార్థించు వారముగా ఉండాలి. ఇందాక ఎందుకు ఆ పాట పాడాము? ప్రార్థన దేవుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. అసలు ప్రార్థన అంటే ఏంటో మనం ఒకసారి ఆలోచించుకుంటే, ఇక్కడ కూర్చుని మనం అందరం ప్రార్థనలో ఎంత వెనకబడుతున్నామో అర్థమవుతుంది. అసలు ప్రార్థన అంటే ఏంటి అంటే దేవునితో సంభాషణ. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట. ప్రార్థన ఒకే ఒక్క మార్గం ఈ భూలోకములో ఉన్న మనిషిని పరలోకములో అన్న దేవునితో జత చేసే బ్రిడ్జ్. సో వాట్ ఈస్ ప్రేయర్? ఇట్ ఈస్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ మ్యాన్ కైండ్ అండ్ గాడ్. మానవునికి దేవునికి ఒక వారధి, ఒక బ్రిడ్జ్ ఏంటి అంటే ప్రార్థన. ప్రార్థన ఏం చేస్తుంది మనిషిని అంటే దేవునితో సంబంధం కలిగి ఉండేలాగా చేస్తుంది. అది ప్రార్థన. నేను మళ్ళీ చెప్తాను ఈ మాట. పోయిన వారం కూడా చెప్పిన జ్ఞాపకం నాకు. సాతాను చాలా వాక్యం ఎరిగినవాడు. మనం వాడిని ఓడించలేము. కానీ ఎందుకు ఓడించగలుగుతాము అంటే వాడికి లేనిది మనకు ఉంది. ఏంటిది అంటే ప్రార్థన. వాడికి వాక్యమైతే తెలుసు, కానీ వాడికి ప్రార్థన చేయడం రాదు. వాడు ప్రార్థనే చేయడం వచ్చుంటే వాడికి సాతాను అయ్యేవాడు కాదు. కాబట్టి ప్రార్థన చెయ్యని వాళ్ళు ఎవరు అంటే చెప్పాలి. ఎవరు అంటే శాటన్ ఫ్రెండ్స్.
చెప్పండి, ఎవరంటే ప్రార్థన చేయని వాళ్ళందరూ ఎవరు? సాతాను స్నేహితులు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కోపం రావచ్చు. ఏమిటి, ఒక్కసారి యేసుప్రభు నమ్ముకున్న తర్వాత, ఒకసారి క్రైస్తవులం అయిన తర్వాత అసలు ప్రార్థన చేయనోడు ఎవడు ఉంటాడండి? ఏదో టైంలో ప్రార్థన చేస్తాం కదా, ప్రొద్దున మోకరించినప్పుడు, రాత్రి పడుకునేటప్పుడు, బయటకు వెళ్ళేటప్పుడు, ఎగ్జామ్ అప్పుడు, లేకపోతే ఒక బలహీనతప్పుడు. అసలు ప్రార్థన చేయని క్రైస్తవుడు ఎవరు ఉంటారండి? మరీ టూ మచ్గా జాయక్కలా మాట్లాడతారు అనుకోవచ్చు. నేను ఒక మాట అడుగుతాను. ప్రార్థన అంటే అవసరతల కొరకు దేవుణ్ణి అడిగి పొందుకోవడం ప్రార్థన కాదు. చాలామంది ఏమనుకుంటారంటే ప్రార్థన అనగానే మత్తయి సువార్త 7:7కి వెళ్ళిపోతారు. తీయకుండా చెప్పండి, మత్తయి సువార్త 7:7లో ఏముంది? అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, అడుగు ప్రతివాడు పొందును, తట్టుడి మీకు తీయబడును. ఇహలోకపు తల్లిదండ్రులు చెడ్డవారయుండి తమ పిల్లలకు మంచి ఈవులనియ్యనెరిగి ఉండగా, పరలోకపు తండ్రి మరణిశ్చయముగా తన్ను అడుగు వారికి మంచి ఈవులనిచ్చును అన్న మాట మనం వల్లించేసుకుని దాన్ని మనము దేవుని దగ్గర పెట్టి ప్రార్థన చేస్తాం. అది నేను తప్పు అనడం లేదు. కానీ క్రైస్తవ సమాజానికి అడుగుడి మీకు ఇయ్యబడును అనేదే ప్రార్థన అనుకుంటే, ఇక అడగడమే పనిగా అడిగేస్తూ పొందుకోవడమే పనిగా పొందేసుకుంటూ ఉంటే మనకి దేవునికి రిలేషన్ ఏంటి అంటే, మనం అడగడం, ఆయన ఇవ్వడం, ఇంతే రిలేషన్ అనుకుంటాం. కానీ ఆయన మనకు ఎవరు అంటే, అక్కడ ప్రార్థన నేర్పించు ప్రభువా అనే శిష్యులు ఆ మత్తయి సువార్త, లూకా సువార్తలో యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, మాకు ప్రార్థన నేర్పించుము అని అడిగినప్పుడు యేసు ప్రభు ఏమని నేర్పించాడు చెప్పాలి మీరు ఎవరైనా. మత్తయి 6:9లో అంటాడు, పరలోకమందున్న మా తండ్రి. ప్రార్థన ఏం చేస్తుంది అంటే పరలోకముందున్న తండ్రితో మాట్లాడడం అలవాటు చేసి నేర్పిస్తూ ఉంది. కాబట్టి ప్రార్థనని ఈజీగా తీసుకొని, సింపుల్గా తీసుకొని, దాన్ని చులకనగా తీసుకునే క్రైస్తవ్యంలోకి దిగజారిపోయింది ప్రస్తుత లోకం. కానీ ప్రార్థనకి చాలా చాలా ముఖ్యమైన ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి ప్రార్థన అంటే అర్థం ఏంటి అంటే, ఇప్పుడు చాలా విషయాలు చెప్పాను, అసలు మాట చెప్పనివ్వండి. ప్రార్థన అంటే దేవుని చిత్తములోనికి ప్రవేశించుట. చెప్పండి, ప్రార్థన అంటే ఏంటి? దేవుని చిత్తములోనికి ప్రవేశించుట. అడుగుని మీకు ఇప్పుడు అదొకటే ఉందనుకోండి, ఏమండి అడిగాను, పలానా వాళ్ళు ఎందుకు బ్రతకలేదు అడిగాను, పలానా రోగం ఎందుకు పోలేదు అడిగాను, పలానా సమస్య నాకెందుకు తీరలేదు, కాబట్టి ప్రార్థన అన్న మాట తప్పు, కాబట్టి నేను దేవుని విడిచిపెట్టేస్తాను అనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. లేరంటారా? ఈనాడు చాలామంది పాస్టర్స్, ఈనాడు చాలామంది లోకంలో దేవుని సేవకులు అని పేరు పొందుకున్న వాళ్ళు ఇక ప్రార్థన అంటే ఏం నేర్పిస్తున్నారంటే, రండి ఆయన అడిగితే ఇచ్చేవాడు, రండి అడగండి పొందుకోండి పోండి అని చెప్తున్నారు. ఇక ప్రజల్లో కూడా ఏమి అర్థమైందంటే, యేసు ప్రభు దగ్గరికి రావడం అంటే అడగడం, పొందుకోవడం, వెళ్ళిపోవడం. ప్రార్థన అంటే దేవునితో సంబంధం కలిగి ఉండడం. ప్రార్థన అంటే దేవుని చిత్తములోనికి ప్రవేశించడం. దయచేసి ఆ మాట పక్కన రెఫరెన్స్ రాసుకోండి. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాలు చదువుతాను. గమనించండి, నేనే చదువుతాను. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాలు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను అది ఆయన మనవి ఆలకించుననిదే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగినడలా మన ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. గుర్తుంచుకోండి, ప్రార్థన అంటే అర్థం ఏంటంటే ఆయన చిత్తానుసారముగా ఏదైతే మనం అడుగుతామో అది పొందుకోవడమే ప్రార్థన. కాబట్టి మనం అడిగిన దాంట్లో ఏముండాలి అంటే అది ఆయన చిత్తమై ఉండాలి. ఇప్పుడు మనకు ఆయన చిత్తం అంటే ఏంటో సంపూర్ణంగా అర్థం కాదు. ఆ రోజుల్లో ప్రవక్తలు దిగొచ్చి మాట్లాడేవారు. ఏంటి దేవుడు ఏం చెప్తున్నాడో ప్రజలు ఏం చెప్తున్నారో దేవునికి సంబంధంగా మాట్లాడేవారు. మరి ఈ రోజుతో ప్రభా అడుగుతున్నాను, ఇది నీ చిత్తమో కాదో నాకు తెలియదు అనే ప్రార్థన చేయాలి. ఎందుకంటే
దేవుడు చెప్తున్నాడు, ఆయన చిత్తం ఎలా తెలుసుకుంటాము అంటే మన జీవితాన్ని, మనం అడిగేదాన్ని ఆయన ఇష్టానికి అప్పగించుకోవడమే ఆయన చిత్తం. చెప్పండి, చిత్తం అంటే ఏంటి? ఆయన ఇష్టమునకు అప్పగించుకుంటా. నాకు ఇస్తావా, చేస్తావా? నువ్వు ఇవ్వాలి ప్రభా, నువ్వు ఎందుకు ఇవ్వవో, వాళ్ళకి ఇచ్చేవు కదా, నాకెందుకు ఇవ్వవు అని దెబ్బలాడడం కాదు. ప్రభా, దానియేలుని సింహాల బోను రక్షించావు, నిజమే. కానీ అదే దేవుడు స్టెఫెను రాళ్లతో కట్టబడినప్పుడు కళ్ళప్పగించి చూసావు. అంటే దానియేలు అప్పుడు దేవుడు మారిపోయాడంటారా? స్టెఫెను అప్పుడు దేవుడు మారిపోయాడంటారా? ఆయన పేరు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. కానీ అక్కడ దానియేలుని విడిపించుటలో దేవుని చిత్తం ఏంటి? ఆ దానియేలు దేవుడు గొప్ప దేవుడని 120 సంస్థానాలలో బాగా వినాలి ఈ మాట. దేవుడి చిత్తం గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అంటే నా వర్తమానం అది కాదు, ప్రార్థన గురించి సమాధానం కొరకు మీకు చెప్తున్నాను. ఇప్పుడు దానియేలుని దేవుడు ఎందుకు విడిపించాడు? శద్రకు మేషక అబేద్నెగోలు ఎందుకు విడిపించాడు? అక్కడ వారిని విడిపించుటలో దేవుని చిత్తం ఉద్దేశం ఏంటి అంటే, దేవుడే నిజమైన దేవుడుగా అన్య దేశములు దేవుని నామం ప్రకటించబడాలి. అందుకొరకే దానియేలు శద్రకు మేషక అబేద్నెగోలు విడిపించబడ్డారు. ఓకే, అదే దేవుడు స్టెఫెను రాళ్లతో పట్టబడినప్పుడు ఆయన ఎందుకు చంపబడ్డానికి అనుమతించాడు? అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో యాకోబును చిరచ్ఛేదనం చేసినప్పుడు ఎందుకు దేవుడు అలాగ చూస్తూ ఉన్నాడు? అపోస్తులైన పౌలు తల తెగ్గొట్టినప్పుడు ఎందుకు దేవుడు చూస్తూ ఉన్నాడు? ఎందుకు అంటే అది అప్పుడు ఆయన చిత్తమైంది, ఇది ఇప్పుడు ఆయన చిత్తమైంది, అంతే. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆయన చిత్తములో ప్రవేశించుట. ఆయన చిత్తములో ప్రవేశించుటలో మీకు విచిత్రమైన ఒక మాట చెప్పనివ్వండి. స్టెఫెను చంపబడకపోతే గనక, స్టెఫెను మరణానికి అప్పగించబడకపోతే గనక సంఘం యూదయ, సమరయ, గలిలయ భూదిగంతముల వరకు విస్తరించేది కాదు. ఎందుకంటే స్టెఫెను చంపబడక మునుపు సంఘం బహుగా యెరూషలేములోనే విస్తరించింది. కానీ అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనములో ప్రభు అన్నాడు కదా, మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు అన్నాడు. కానీ వీళ్ళు ఎక్కడ సామ్రాజ్యం ఏర్పాటు చేసుకున్నారు? యెరూషలేములోనే ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు సంఘం ఎక్కడ విస్తరించాలి? సమరయకి వెళ్ళాలి. సంఘం ఎక్కడ విస్తరించాలి? గలిలయకి వెళ్ళాలి. సంఘం ఎక్కడ విస్తరించాలి? యూదయకి వెళ్ళాలి. సంఘం ఎక్కడ విస్తరించాలి? భూదిగంతాలకు మనకు వెళ్ళాలంటే ఏం చేయాలి? సంఘం చెదరగొట్టబడాలి. సంఘం చెదరగొట్టబడాలంటే ఏం చేయాలి? సంఘానికి శ్రమ రావాలి. సంఘానికి శ్రమ రావాలంటే ఏం చేయాలి? స్టెఫెను చంపబడాలి. ఆయన చిత్తం గురించి ఒక మాట అర్థమైందా మీకు? ఇంత ప్రాసెస్ జరిగింది కాబట్టి స్టెఫెను చంపబడ్డాడు. సంఘం హింస ప్రారంభమైంది. సంఘం చెదిరిపోయింది. సమరయలో ఫిలిప్పు పరిచర్య ప్రారంభించాడు. ఫిలిప్పు ద్వారా ఐథియోపియా రాణి, కందాకే రాణి క్రింద నపుంసకుడు రక్షించబడ్డాడు. ఆయన ద్వారా ఆఫ్రికా దేశానికి సువార్త వెళ్ళింది. సో ఇంత విస్తరణ జరగడానికి కారణం ఏంటి అంటే దేవుని చిత్తం. కాబట్టి ఇప్పుడు అర్థమవుతున్నట్టుంది, ప్రార్థన అంటే నేను అడిగాను ఆయన చేయలేదు, నేను అడిగాను ఆయన చేశాడు, ఇది కాదు. ప్రార్థన అంటే ఆయన చిత్తానుసారముగా, ఆయన చిత్తములోనికి, ఆయన ఇష్టములోనికి నేను ప్రవేశించుటే ప్రార్థన. అందుకోసమనే మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనంలో కుష్ఠరోగి యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, యేసు నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి. యేసు, నేను కుష్ఠరోగిని, రోగాలు బాగు చేస్తావంట, నన్ను ముడతావా లేదా, నన్ను బాగు చేస్తావా లేదా అన్నాడా? అనలేదు. ఏమన్నాడండి? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి. అక్కడ యేసు ప్రభు అన్నాడు, నాకు ఇష్టమే. ఏమన్నాడండి? నాకు ఇష్టమే. అదే ప్రార్థన మరి ఆ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు, ప్రభువా నా శరీరంలో రోగం ఉంది, దాన్ని తీసేయి, ఈ ముళ్ళుని తీసేయని 3 సార్లు అడిగాడు. ప్రభువు నాకు ఇష్టమే, ముళ్ళు తీసేస్తాను అన్నాడా? అనలేదు. అన్నాడు, నువ్వు రోగంతో ఉండడమే నాకు ఇష్టమయ్యా, నా కృప నీకు చాలు అన్నాడు. అంటే
అంటే అక్కడ కుష్ఠరోగం అంటే యేసుప్రభుకి ఇష్టమైంది, పౌలంటే దేవునికి శత్రువు అయ్యాడు అంటారా? అను కదా. కాబట్టి అని చెప్పమంటే అర్థమైంది కదా బాగా. కాబట్టి ప్రార్థన అంటే అర్థం ఏంటంటే ఆయన చిత్తములోనికి ప్రవేశించటం. ఓకే, అసలు ప్రార్థన అంటే అంటూ ఉదాహరణ ఎంచుకున్నాను. ప్రార్థన రకాలకి రాలేదు నేను ఇంకా. ఇప్పుడు వ్యక్తిగత ప్రార్థన ఒక వ్యక్తికి ఎందుకు అవసరం? ఒక వ్యక్తి వ్యక్తిగత ప్రార్థన ఎందుకు చేసుకోవాలి? చాలామంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏమనుకుంటారంటే, మా మమ్మీ నా కోసం గంటసేపు ప్రార్థన చేస్తుంది, మా డాడీ నా కోసం గంటసేపు ప్రార్థన చేస్తారు, పర్వాలేదు వాళ్ళ ప్రార్థనలు బాగానే ఉన్నాయి, నా భార్య చాలాసేపు ప్రార్థన చేస్తుంది, నా భర్త చాలాసేపు ప్రార్థన చేస్తారు అని ఎవరి ప్రార్థన మీదో బ్రతకడం క్రైస్తవుడి లక్షణం కాదు. క్రైస్తవుడి లక్షణం ఏంటంటే దేవునితో ఒక వ్యక్తిగత సంబంధం పెట్టుకోవాలి. చెప్పండి, ఏం సంబంధం పెట్టుకోవాలమ్మా? వ్యక్తిగత సంబంధం. నేను ఈ మాట చాలాసార్లు అడుగుతాను మన పిల్లలతో. నీకు ఆకలేసింది, ఎవరు తినాలి అన్నం? చెప్పాలి. రజనీకి ఆకలి వేసింది, వాళ్ళ మమ్మీ బేబీ ఇక్కడ కూర్చుంది. బేబీ వద్దులే అమ్మా రజనీ, నేను నీ బదులు అన్నం తింటాను, నీకు ఆకలి తీరుతుంది అంటదమ్మా. ఇప్పుడు ఏం చేయాలి? రజనీ అన్నం తినాలి, అంతే కదా. అలాగే నేను నా పరమ తండ్రితో వ్యక్తిగత సహవాసం ఉంటే ఆ అనుభూతి, ఆ ఆనందం, ఆ సంతోషం, ఆ నెమ్మది, ఆ యొక్క అది మనం వివరించలేని ఆ ధన్యత, అది మనకే అర్థమవుద్ది. ఎవరికి అర్థమవుద్ది? సంబంధం ఉన్న వాళ్ళకి అర్థమవుద్ది, లేని వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు ఎందుకు కలిగి ఉండాలి సంబంధం? మొట్టమొదటిగా అసలు ఎందుకు మనము దేవునితో సంబంధం కలిగి ఉండాలి అంటే చదువుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయం. లూకాసు సువార్త 18వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 18:13 చదవండి అమ్మా. చాలా చాలా చాలా. ఇక్కడ మన ప్రార్థన ఎలా ఉండాలి? వ్యక్తిగత ప్రార్థన ఒక వ్యక్తికి ఫస్ట్ ఎందుకు అవసరం అంటే, అతడు పాపి అని గుర్తించి అతడు రక్షణ పొందుటకు మనకు ప్రార్థన అవసరం. ఒక వ్యక్తికి మొట్టమొదటి ప్రార్థన ఎందుకు అవసరం అంటే, అడిగేసి పొందుకుని వెళ్ళిపోవడానికి కోసం కాదు. ఏం అడగాలి మొట్టమొదటిగా? చెప్పండి, దేని గురించి అడగాలి? చెప్పాలి అందరూ. రక్షణ కొరకే అడగాలి. ఇక్కడే ఇంకో రెఫరెన్స్ రాసుకోండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం. ఆఖరి లైన్ చదవండి. నాకు చెప్పవలసింది చాలా ఉంది కాబట్టి టైం నాకు సరిపోదు. చదవండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం. చాలండి. ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షించబడుదురు. సో ప్రార్థన ఏం తీసుకొస్తుంది ఒక వ్యక్తి కంటే? రక్షణ తీసుకొస్తుంది. రక్షణ తీసుకొస్తుంది. ఇప్పుడు నేనున్నాను, నాకు 4 బిడ్డలు ఉన్నారు. ప్రభా, నా బిడ్డలు రక్షించు ప్రభా, రక్షించు ప్రభా, రక్షించు ప్రభా అని నేను 100 సార్లు అడిగినా, ఆ 4 బిడ్డల్లో ఏ బిడ్డ అయితే ప్రభు ప్రేరేపణ బట్టి ప్రభువా నేను పాపిని అని ఒప్పుకుంటారో వారికే రక్షణ కలుగుతుంది. కానీ నేను 4 కొరకు నేను ప్రార్థన చేశానని నా ప్రార్థన వల్ల ఆ వ్యక్తికి రక్షణ రాదు. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలి? దేవుని నామమున ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన వాళ్ళు ఏం పొందుతారమ్మా? రక్షణ పొందుతారు. ఎలాంటి ప్రార్థన చేయాలి? అది ఇప్పుడు మనం సొంకరి ప్రార్థన గురించి విన్నాం. సొంకరి ఏం ప్రార్థన చేశాడు? కొంతమంది పరిశీలన ప్రార్థన చేస్తారులేండి, మనము దాని ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ చేసుకోక్కర్లేదు. నేను చెప్పవలసింది సొంకరి ప్రార్థన గురించి. పరిశీలుడు ప్రార్థన చేస్తారు లేదా చాలామంది ఇక్కడ? నేను విన్నాను, నా మటుకు నేను విన్నాను. ప్రభువా నీకు తెలిసిన ఆయన నేను ఉదయకాలం 4 గంటలు ఇస్తానని. అంటే అది పక్క వాళ్ళకి అర్థం కావడానికి, దేవుడికి అర్థం కావడం కోసం కాదు. ప్రభా నీకు తెలిసిన ఆయన 4 గంటలు లేసి గంట ప్రార్థన చేస్తానని నీకు తెలుసు ప్రభా. ప్రపంచం అందరి కొరకు 3 గంటలు ఏడుస్తాను నీకు తెలుసు ప్రభా. తెలుసు ప్రభా ఆయనకి ఎక్స్ప్లెనేషన్ చేసిన అవసరం ఏంటి? గమనించాలి. ప్రార్థన అంటే అర్థం ఏంటి అంటే, మొట్టమొదటిగా ఆయన ఎంత గొప్పవాడో నేను అర్థమై, నేను ఎంత నీచురాలో నాకు అర్థమైతే అప్పుడు రక్షణ కార్యం ఎప్పుడైతే ప్రారంభించబడుతుందో అప్పుడు సంబంధం ఏర్పడుతుంది. అమ్మ, ఎవరైతే రక్షణ పొందలేదో, దేవునితో సరైన సంబంధం లేదో,
రక్షణ పొంది కూడా సంబంధం లేని వాడు కూడా అడుగుతున్నాను దయచేసి. ఆయన మనం ఏమని ఒప్పుకోవాలి మన జీవితంలో అంటే, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. పౌలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించినట నీవు రక్షించబడదు. దయచేసి గమనించాలి, రక్షణ కార్యములో ఫస్ట్ మనం ఒప్పుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ రక్షణ పొంది కూడా ఇలా ఒప్పుకోకపోతే యు రిన్యూ యువర్ సాల్వేషన్. మీ రక్షణ గురించి పునరాలోచించుకోండి. రక్షణ పొందకుండా సంవత్సరాలు గతించిపోయేవాళ్ళు మళ్ళీ సరిచేసుకోండి. రక్షణలో నేను చేయవలసింది ఏంటి అంటే, ఇప్పుడు దాకా నేను నా ప్రభువుగా బ్రతికాను, నాకు తెలుసు, నా మటుకు నాకు తెలుసు. నాకు నేను రాజుని, నాకు నేను రాణిని, నా ఇష్టం, చెప్పండి, నా ఇష్టం. కానీ రక్షణ పొందేటప్పుడు నేను ఏమని ఒప్పుకున్నాను? యేసు నా ప్రభువు, హీ ఈజ్ మై లార్డ్, ఆయన నా రాజు. ఇప్పుడు దాకా నాకు నచ్చినట్టుగా బ్రతికేశాను, ఇప్పుడు వచ్చి నేను అలా బ్రతకడానికి వీలు లేదు. ఆయన నాకు ప్రభువు, ఆయన నా రాజు అని నోటితో ఒప్పుకుని ఏం చేశాను? హృదయమందు నా విశ్వాసం ఏంటి అంటే, యేసుని సజీవుల లెక్కల్లో ఉంచిన తండ్రి, మరణము నుంచి లేపిన తండ్రి నన్ను కూడా లేపుతాడు. ఈ విశ్వాసం, ఈ నమ్మకం ఏం చేసిందంటే నన్ను రక్షించింది. అదే ప్రార్థన చేస్తున్నాడు సొంకరి. ఇప్పుడు సొంకరి అంటే అర్థం ఏంటంటే, అతను ట్యాక్స్ కలెక్టర్. సొంకరి అంటే అర్థం ఏంటండి? ట్యాక్స్ కలెక్టర్, పన్ను వసూలు చేసేవాడు, లంచాలు తీసుకునేవాడు, అన్యాయంగా ఎదుటివాడిని ఆశించేవాడు. ఇప్పుడు దాకా తను ఏం చేశాడో తనకు అర్థమై ప్రభు పాదాలు పట్టుకుని అడుగుతున్నాడు, ప్రభువా అస్సలు నాకు ఇష్టం వచ్చినట్టు బ్రతికేమిటి, రొమ్ము బాదుకుంటూ అంటున్నాడు, ప్రభువా నువ్వు ఇంత గొప్ప దేవుడివి, నువ్వు పరిశుద్ధుడివి, ఈ పాపినైన నేను పరిశుద్ధుడిని నిన్ను చూడడానికి కూడా నేను యోగ్యుణ్ణి, నాకు అసలు తలెత్తడానికి సరిపోవట్లేదు ప్రభా. అలాంటి వాడిని, అంత తగ్గింపు ఒక వ్యక్తిలో ఉంటే అంత దేవుడు రక్షణ కొరకు ఆ వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటాడు. ఇది ఒక వ్యక్తికి ఉండే వ్యక్తిగతమైన సంబంధం. ఆ వ్యక్తిగత సంబంధంలో ఉండవలసింది ఏంటి చెప్పండి? యేసు నా ప్రభు అని ఒప్పుకోవడం. రెండవది, నేను పాపినని గుర్తించడం. ఎప్పుడైతే నేను పాపినని గుర్తించానో, అసలు నేను ఆయనను చూడడానికి కూడా యోగ్యుని కాదు అని నా దీన స్థితిని, నా హీన స్థితిని, నా నీచ స్థితిని నాకు అర్థం కావడం, అది ప్రార్థనలో ముఖ్యమైన అంశం. వ్యక్తిగత ప్రార్థనలో ముఖ్యమైన అంశం. అర్థమవుతుందా? ఒకనాడు ఒప్పేసుకున్నానండి నేను, ఒకనాడు అర్థమైపోయింది నాకు, మళ్ళీ ఆ ప్రార్థన నేను చేయక్కర్లేదు అనడానికి లేదు. ఎందుకంటే మనం చచ్చేంత వరకు ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి మనకేం ప్రార్థన అవసరం? వ్యక్తిగతంగా మనం ఎప్పుడు సరిచేసుకునే ప్రార్థన చాలా అవసరం. చాలామంది ప్రార్థన చేస్తారులేండి. ఏం చేస్తారు? రాత్రంతా కాపాడే ప్రభా, పొద్దును కూడా దీవించే అంటారు. ప్రభా ప్రొద్దున లేచాను, ప్రొద్దున నుంచి సాయంత్రం దాకా నాతో ఉండు అంటే, నువ్వు ఏం చేసినా నీతో ఉండాలి, కానీ నువ్వు మాత్రం దేవునితో ఉండవు. ప్రార్థన అంటే ఆయనతో ఉండడం. ప్రాబ్లం ఏంటంటే, ప్రార్థనలో మనం ఏం చేస్తామంటే, నువ్వు నాతో ఉండంటాం. ఆ తేడా అర్థమైందా? ఏమడుగుతాం? నువ్వు నాతో రా ప్రభు అన్నాడు, ఒరే బాబు నువ్వు నాతో రారా. తేడా ఉంది. ఈ సంబంధం అర్థమైతే అసలు ప్రార్థన ఆ విషయంలో ఎంత వెనకబడ్డామో, ఎంత పడిపోయేమో, ఎంత దూరంగా ఉన్నామో అర్థమవుతూ ఉంటుంది. సరిచేసుకుందాం వ్యక్తిగత ప్రార్థనలో. పశ్చాత్తాపం మొట్టమొదటి ఏంటి చెప్పండి? ఆయన రాజుగా నేను అంగీకరించాలి. రెండోది విశ్వాసం ఉంచాలి, ఆయన తిరిగి లేపుతాడండి. మూడవది నేను పాపినని నాకు అర్థం కావాలి. నాలుగవది ఆయన ఎంత గొప్ప దేవుడో నాకు అర్థం కావాలి. ఐదవది
పశ్చాత్తాపముతో నా హృదయం ఎప్పుడు నిండిపోవాలి. యోనా గ్రంథములో ప్రజలు ఏం చేశారు చెప్పండి? రాజు మొదలుకొని కింద అడుక్కునే వాడి వరకు ఉపవాసం ఉండి వారు పాపముల నిమిత్తము ఏం చేశారంటండి? వారు పాపముల నిమిత్తము పశ్చాత్తాపడ్డారు. దేవుడు ప్రార్థన విన్నాడా వినలేదా? అందరు చెప్పాలి. నన్ను చూడాలి మీరు అందరూ. విన్నాడా వినలేదా? విన్నాడు. కానీ పోయిన వారం చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, నహూము గ్రంథం వచ్చేటప్పటికి వారి రక్షణ విషయం నిర్లక్ష్యంగా ఉన్నారు కాబట్టి దేవుడు వాళ్ళని మట్టు పెట్టేశాడు, నాశనానికి అప్పగించేశాడు. నేను ఒకనాడు రక్షణ పొందిన విర్రవీగిపోవడానికి క్రైస్తవుడికి లేదు. ఆ రక్షణను ఏం చేయాలండి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:16 ఏముంది? 12లో భయముతో వణుకుతో ఆ రక్షణను నేను కొనసాగించుకోవాలి. ఎలాగా? మళ్ళీ ప్రార్థన ద్వారానే. చెప్పండి, ఎలా కొనసాగించుకోవాలి? నేను మళ్ళీ ప్రార్థన ద్వారానే. యోనా గ్రంథం, నహూము గ్రంథం మనకు ఒక పాఠం కాబట్టి ఈజీగా తీసుకోకండి, సిల్లీగా తీసుకోకండి. ప్రార్థన అంటే దేవునితో సంబంధం కొనసాగాలి, దేవునితో ఒక అనుబంధం కొనసాగాలి, దేవునితో ఒక వ్యక్తిగత సంబంధం కొనసాగాలి. ఎందుకంటే పడిపోయే స్వభావం కలిగిన వాళ్ళం. దేవుని విషయంలో మనం ఎన్నోసార్లు ఆయన గాయపరిచిన వాళ్ళం, బాహాటంగా సిలువకు అప్పగించిన వాళ్ళం, ఆయన బాధపడుతున్న వాళ్ళం, దినదినము క్షణక్షణం ఆయన్ని గాయాలు రేపుతున్న వాళ్ళం. ప్రభు దగ్గర మన జీవితాలు దినదినము సరి చేసుకోవాలండి, దినదినము సరి చేసుకోవాలి. ఈ వ్యక్తిగత ప్రార్థన సరే నేను సరి చేసుకుంటున్నాను. వ్యక్తిగత ప్రార్థన నెక్స్ట్ మనల్ని ఏం చేస్తుంది అంటే రూపాంతరపరుస్తుంది. చెప్పండి, ఏం చేస్తుంది? రూపాంతరపరుస్తుంది. చదువుకుందాం. ఈ ప్రార్థన ఎవరు నేర్పించారు మనకి అంటే లూకాసు వార్త 9వ అధ్యాయం 29వ వచనం. ఇదంతా వ్యక్తిగత ప్రార్థన గురించి చెప్తున్నాను. లూకాసు వార్త 9వ అధ్యాయం 29వ వచనం చదవండమ్మా. 29. ఆయన ప్రార్థించుచుండగా చాలనాయన ఆయన ముఖ రూపము మారింది. ప్రార్థనలో జరిగేది ఏంటి అంటే రూపము మారుతుందండి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రాన్స్ఫిగరేషన్. చెప్పండి, ఏంటిది? ట్రాన్స్ఫిగరేషన్. ప్రార్థనలో అసలు రూపాలు మారుతున్నాయంటారా? ఒకసారి ఎవరికి వాళ్ళగా ఆలోచించుకుందాం. ప్రార్థన ముందు అలాగే ఉంటున్నాం, ప్రార్థన తర్వాత అలాగే ఉంటున్నాం, దేవుడితో సంబంధం ఉన్నా అలాగే ఉంటున్నాం, లేకపోయినా అలాగే ఉంటున్నాం. ఇప్పుడు మనం పేపర్లో సర్వే చేస్తూ ఉంటారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో యాంటీబాడీస్ పెరుగుతున్నాయి అంటారు, తీసుకోలేని వాళ్ళకి యాంటీబాడీస్ లేవు అంటారు. ఈ వ్యాక్సిన్ వలన యాంటీబాడీస్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ కోవిడ్ వారి మీద దాడి చేసినప్పటికీ ఆ లోపల యాంటీబాడీస్ ఏం చేస్తున్నాయంటే కోవిడ్ని వ్యతిరేకించి ఆ కోవిడ్ని అంటుకోకుండా చేస్తాయి. అదే వ్యాక్సిన్ ఉంది. నాట్ ఓన్లీ కోవిడ్, ఇప్పుడు పిల్లలకి చికెన్ పాక్స్ రాకుండా, లేకపోతే పోలియో డ్రాప్స్ వేయడము, పోలియో రాకుండా, చికెన్ పాక్స్ రాకుండా అక్కడ వ్యాక్సిన్ వేయడము, ధనుర్వాతం రాకుండా, ఇవన్నీ వ్యాక్సిన్స్ ఎందుకు? ఆ రోగం వారి మీదకి దాడి చేయకుండా. ఇప్పుడు టీకా వేసుకున్న వాడికి తేడా ఉంటుందా లేదా? ఉంటుంది. కాబట్టి అందరూ వేసుకోమని చెప్పేది. ఇప్పుడు ప్రార్థనలో ఉన్నవాడికి ప్రార్థనలో లేని వాడికి ఏ తేడా లేదు అంటే ఇప్పుడు ప్రార్థనలో ఉన్నామన్నట్ట లేదన్నట్ట? చెప్పాలి మీరు. ఉత్తుత్తి ప్రార్థన అంటున్నామన్నమాట. అంటే ఉత్తి ప్రార్థనలు కూడా ఉంటాయంటే ఉంటాయి. దాన్ని ఏమంటారంటే మొక్కుబడి ప్రార్థన. దాన్ని ఏమంటారంటే మొక్కుబడి. కొంతమంది మొక్కుబడి ప్రార్థన చేస్తారు లేదు. ప్రభువా నువ్వు నాకు ఇది చేసేవంటే నేను నీకు ఇది చేస్తాను. గివ్ అండ్ టేక్ అనుకో. బిజినెస్ పాయింట్. ప్రభుతో బిజినెస్ చేయకండి. బిజినెస్ అలవాటు అయిపోయి దేవుడితో బిజినెస్ చేయకండి. చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు పెట్టారు. దేవునికి కావాల్సింది నువ్వు ఎంత ముడుపులు చెల్లిస్తావు, లేకపోతే ఆయన నేను బాగు చేస్తే ఎంత పోగిస్తావు, ఆయన బాగు చేస్తే ఎంత బాగు సాక్ష్యం చెప్తావు, అది కాదు ఆయనకు కావాల్సింది. ఆయనతో ఉండవలసిన వ్యక్తిగత సంబంధం మనము కలిగి ఉన్నామా లేదా? ఎలా మెయింటైన్ చేయాలి చెప్పండి. ప్రార్థన చేయుచుండగా ముఖరూపము మనం మారాలండి. ముఖరూపం మారడం మాత్రమే కాకుండా కంటిన్యూషన్ ఏముంది? ఆయన వస్త్రములు ధగధగా మెరిసిపోతున్నాయి. ఏ చాకలివాడు కూడా చలువు చేయనంత గొప్పగా మెరిసిపోతున్నాయి అంటే ఆయన వస్త్రాలు. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటి?
ఆయన ప్రార్థన చేయుచుండగా. చేసిన తర్వాత అన్నాడా, చెయ్యక ముందు అన్నాడా? చేయుచుండగా అంటే ప్రార్థనకి ఎప్పుడన్నా కట్టింగ్ ఉందా? చెప్పండి, ఎప్పుడన్నా కట్టింగ్ ఉందా? నో. ప్రార్థన అది ఎడతెగని ప్రార్థన ఉండాలి. అది వచ్చి వారం చెప్తున్నాం లేండి, ఆ మాటకు అర్థం చెప్తున్నాను. ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండాలి. మీరు అనుకోవచ్చు, అక్క ఎప్పుడు ప్రార్థన ఎలా చేయాలి, ఎప్పుడు ప్రార్థన ఎలా చేయాలంటే, ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు మర్సీ గారు వాళ్ళ పాప ఉన్నారు. వాళ్ళ పాప చీరాల్లో ఉంటారు. ఇప్పుడు తన ఎడ్యుకేషన్ అయిపోయింది, జాబ్ వచ్చింది, విజయవాడలో ఉంటుంది తను. ఇప్పుడు తన ఆ పాప వాళ్ళ మమ్మీ ఎదురుగున్నప్పుడు మమ్మీ అంటది, ఫోన్ చేసినప్పుడు మమ్మీ అంటది. ఫోన్ చేయనప్పుడు, లేకపోతే వాళ్ళ మమ్మీతో మాటలు లేనప్పుడు, దూరాన్ని బట్టి వాళ్ళు దూరంగా ఉన్నప్పుడు, ఈవిడ మమ్మీ ఈవిడ కూతురు కాకపోద్దా, కూతురు మమ్మీ కాకపోద్దా? చెప్పాలి. తల్లి బిడ్డ రిలేషన్ ఉందా లేదా? ఉంది. ఎలా తెలుస్తుంది ఉందని? ఆ యొక్క మనసులో ఉన్న బంధం. చెప్పండి, మనసులో ఉన్న బంధం. ఒక తల్లి బిడ్డలకి, తండ్రి బిడ్డలకి, వారు ఎంత దూరంలో ఉన్నా, వాళ్ళ ఇంట్లో ఉన్నా లేకపోయినా, ఆ బంధం ఎలా ఉందో, పరమ తండ్రితో మనసులో మాటలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఆ సంభాషణ జరుగుతూనే ఉండాలి. ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, పడుకుంటున్నా, లేచినా, తింటున్నా, నడిచినా, ఆ దేవునితో ఒక అనుబంధం మనము కలిగి ఉండాలి. అది రుచి చూచిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇది ఎక్స్ప్లెయిన్ చేసినంత మాత్రాన అర్థం అవ్వదు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. కాబట్టి ముఖరూపం ఎప్పుడు మారిందంటండి ఆయనకి? ప్రార్థన చేయుచుండగా. మన బ్రతుకుల్లో ప్రార్థన చేస్తూనే ఉండాలి. మన బ్రతుకులు రోజు మారుతూనే ఉంటాయి. వ్యక్తిగతమైన ప్రార్థన లేనివాడు, అసలు నేను డైరెక్ట్గా ఈరోజు విజ్ఞాపన ప్రార్థన చెప్దాం అనుకుంటే, ప్రభు నాతో ఏం మాట్లాడాడంటే, అసలు వ్యక్తిగత ప్రార్థన అనుభవం లేనివాడు విజ్ఞాపన ప్రార్థన ఎలా చేస్తాడు అని నన్ను ప్రశ్నించాడు ప్రభు. నిజమే కదా ప్రభా, కాబట్టి వ్యక్తిగత ప్రార్థన అంటే ఏంటో నాకు నేర్పించని ప్రభు పాదాలు పట్టుకున్నాను. వ్యక్తిగత ప్రార్థన చేసుకోలేని వాడు విజ్ఞాపన ప్రార్థన అంటే సప్లికేషన్, అంటే టు ప్రే ఫర్ అదర్స్, ఇతరుల కొరకు చేసేది విజ్ఞాపన ప్రార్థన. అసలు వ్యక్తిగతంగా దేవుడితో సంబంధం లేనప్పుడు నేను ఇంకొకరి గురించి రికమెండేషన్ ఏం చేయగలను? ఇప్పుడు నాకు జగన్ గారికి ఏ సంబంధం లేదు, ఆయనకి దగ్గరికి వెళ్ళి సార్ కొంచెం సురేష్ కొరకు నేను రికమెండేషన్ చేయడానికి వచ్చి నువ్వు ఎవరుగా అంటాడు. కానీ జగన్ గారు నాకు అన్న ఓ జాయ్ రామ్మ కూర్చో అన్నాడు అనుకోండి. ఆయన సార్ కొంచెం సురేష్ ఓకే అమ్మ చేసి పెడతాను. దేన్ని బట్టి అన్నాడు ఆయన? ముందు నాకు ఆయనతో ఉన్న రిలేషన్ బట్టి. అలాగే దేవునితో నాకు వ్యక్తిగత సంబంధం లేనప్పుడు, ఆయనతో వ్యక్తిగతమైన మాధుర్యమైన అనుభవం లేనప్పుడు, నేను ఇంకొకరికి విజ్ఞాపన ఎక్కడికి వెళ్తుంది? ఏం చేస్తాను నేను? వ్యక్తిగత ప్రార్థన ఏంటంటే అర్థమై ఉంటుంది. ముందు ఏం కలగాలి వ్యక్తిగత ప్రార్థనలో? సంబంధం అంటే రక్షణ సంబంధం, దేవునితో ఒక వ్యక్తిగత అనుబంధం. నేను పాపిని నాకు అర్థం కావాలి, ఆయన రాజని నాకు అర్థం కావాలి, నేను పశ్చాత్తాపంలోనికి నడపబడాలి, ఆయన ఎంత గొప్పవాడో నాకు అర్థం కావాలి. దేవుని బిడ్డారా, నేను ఎప్పుడైతే దినదినము సరిచేసుకునే అనుబంధంలోనికి వెళ్తానో నా బ్రతుకు మార్చబడిన అనుభవంలో రోజూ సరిచేసుకునే అనుభవంలోనికి వెళ్ళాలి. నా ముఖం మారాలి, నా బట్టలు మారాలి. వస్త్రములు అంటే నా జీవితంలో ఎప్పుడు కూడా తొలగని వస్త్రము కలిగి ఉండాలి. దేవునికి నమ్మకంగా బ్రతికే అనుభవంలోకి వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, మనం ఏకాంత ప్రార్థన చాలా అవసరం, వ్యక్తిగత ప్రార్థన చాలా అవసరం. వ్యక్తిగత ప్రార్థన లేనివాడు విజ్ఞాపన ప్రార్థన చెయ్యలేడు, చేసిన వాడికి అర్థం కాదు అన్నమాట గుర్తుంచుకోండి. ఇంకోటి, ఈ వ్యక్తిగత ప్రార్థనలో దేవునితో సంబంధం ఎలా కట్టబడుతుందో మనకు ఎవరు నేర్పించారు అంటే యేసు ప్రభువే నేర్పించాడు. చెప్పండి, ఎవరు నేర్పించారు మనకు? యేసు ప్రభు పరమ తండ్రితో ఎప్పుడు ఎంతసేపు ప్రార్థన చేసేవాడమ్మా? చెప్పండి, ఎంతసేపు ప్రార్థన చేసేవాడు? ప్రొద్దునంతా పనిచేసేవాడు అంటే ఆయన, రాత్రి అంతా పరమ తండ్రితో సంభాషణ చేసేవాడు. చాలామంది అంటాం నాకు టైం లేదండి, అసలు చాలా బిజీ అండి నేను. ఇందాక తమ్ముడు బాలస్వామి గారు ఒక మాట చెప్పారు, ఏమంటే 7 మార్లు ప్రార్థన చేశాడు. ఏమంటే దావీదైనా, లేకపోతే ఎజ్రా అయినా, లేకపోతే దానియేలైనా, వాళ్ళు అంతంతసేపటి వాళ్ళకి పని పాటలేని వాళ్ళు అంటారండి. వాళ్ళు ఎందుకన్నా ప్రార్థన చేయగలిగారు? వారు నేర్చుకున్నారు. ఇది మనం నేర్చుకోవాలి.
సరి చేసుకోవాలి. కుదరదంటే కుదరదు. దేవుని బిడ్డలు ఇక్కడ మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు గురించి మార్కు సువార్త 1:35 అంటున్నాడు. మార్కు సువార్త 1:35 ఆయన చాలా చీకటి ఉండగానే పెందలకడ లేచి కొండ ఎక్కి ప్రార్థించుటకు వెళ్ళాను. ఏ టైంలో వెళ్ళాడంటండి? చాలా చీకటి ఉండగా. ఏ టైంలో? పెందలకడ లేచి ప్రార్థన చేయుటకు. ఎంతమందితో వెళ్ళాడమ్మా? ఒక్కడు వెళ్ళాడు. దయచేసి నేను చెప్తున్నాను, ఇక్కడ కూర్చున్న అక్కలకి, చెల్లెలకి, తల్లులకి, అన్నలకి, తమ్ముళ్ళకి, తండ్రులకి నేను చెప్పే మాట ఒకటి ఏంటంటే, ఈనాడు మనం ప్రార్థన విషయంలో యేసు ప్రభులో ఒకవేళ తెల్లారుజామున చీకటి ఉండగలేకపోవచ్చు. అట్లీస్ట్ ఒక సమయం కేటాయింపుందా? ఇది ప్రార్థనా సమయం, ఇది నా తండ్రితో గడిపే సమయం, ఇది నేను దేవుని శక్తిని పొందుకోవడానికి, ఆ రాజుతో నేను ఒక అనుబంధం కలిగి ఉండడానికి, ఆయనతో ఉచ్చరించడానికి ఈ సమయం నాకుంది అనే కేటాయింపుందా? వ్యక్తిగతమైన సంబంధం లేనివాడు ఏ వ్యక్తి కొరకు విజ్ఞాపన చేయలేడు. చెప్తున్నాను, వ్యక్తిగత సంబంధం లేనివాడు ఇతరుల వ్యక్తుల కొరకు వినిపించలేడు. చెప్పండి, వ్యక్తిగత సంబంధం లేనివాడు ఇతరుల వ్యక్తుల కొరకు వినిపించలేడు. ఏంటి వ్యక్తిగత సంబంధం ఉంది మనకు? ఉందా? ఆనాటి భక్తులు ఇర్మియా, యెషయా, యెహెజ్కేలు దేవుని దగ్గర ఏడ్చి ఏడ్చి ఏడ్చి, నెహెమ్యా, వీళ్ళందరూ ఎంత ప్రార్థన అవన్నీ చెప్పుకుంటాం మనం. వాళ్ళు ఎంత ఏడ్చారో వ్యక్తిగతంగా, అందుకొరకు ఇతరుల కొరకు అంతగా విజ్ఞాపన చేయగలిగారు. వ్యక్తిగతమైన సమయం కేటాయింపు ఉందా? ఉంది. చాలామంది యవనస్తులకి వ్యక్తిగత సమయాలు ఉన్నాయి. మమ్మీ డాడీతో కలిసి కూర్చోరు వాళ్ళు. ఎందుకంటే వ్యక్తిగతంగా ఫోన్లో చాటింగ్ చేసుకోవాలి ఎవరితో. తండ్రి ఉంటే లెగిసిపోతారు ఫోన్ తీసుకొని, తల్లుంటే లెగిసిపోతారు. కొంతమందికి అబ్బాయిలు కూడా ఉండవనుకోండి, వాళ్ళ ముందే చాటింగ్ చేస్తారు. గమనించాలి. అంటే వ్యక్తిగతంగా చాలా మందితో వ్యక్తిగత అనుభవాలు ఉంటాయి, వ్యక్తిగత చాటింగ్లు ఉంటాయి. మరి ప్రభుత్వ వ్యక్తిగత చాటింగ్ ఏది? ఆయనతో కలిసి కూర్చునే మాట ముచ్చటేది? దేవుని బిడ్డలారా, ఇదన్నీ అర్థం అవ్వాలంటే ఆయన ప్రార్థన గురించి ఏం ముచ్చటించాడో వాక్యం చదివితేనే అర్థమవుతుంది, లేకపోతే అక్కడ అర్థం కాదు. ఇప్పుడు అర్థమై ఉంటుంది, ప్రార్థన గురించి మొదలు పెడితే అంతం కాదు, నాకే అర్థం కావట్లేదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎవరిని గురించి చూస్తున్నాము అంటే, యేసుక్రీస్తు ప్రభు తండ్రితో ఎప్పుడు సహవాసం చేశాడమ్మా? పెందలకడ లేచి చాలా చీకటి ఉండగా ఒక్కడే వెళ్ళాడు. తర్వాత ఇంకో మాట చదువుకుందాం. మత్తయి సువార్త 14:23. మత్తయి సువార్త 14:23. దయచేసి చదవండి. మత్తయి కాదమ్మా, మత్తయి 14:23. ఆయన జనసమూహమును పంపివేసి చాలా ప్రార్థన చేయుటకు ఏకాంతముగా పండగపోయి శిష్యులను బలవంతంగా పంపివేశాడట. ఏంటి? తను ప్రార్థన చేయడానికి ఏకాంతంగా ఎవరొద్దనుకున్నాడు? శిష్యులు కూడా కలిసి ఉండకూడదు. అంటే వ్యక్తిగత ప్రార్థన వ్యక్తిగత ప్రార్థనే, ప్రభుత్వ సంబంధం ప్రభుత్వ సంబంధమే. నాకు రిలేషన్ వేరు, నీకు రిలేషన్ వేరు. ఎవరికి వాళ్ళగా తెలుసు ప్రభుత్వం ఉండవద్ద రిలేషన్ ఉందా అలాగా? ఆ రిలేషన్ కలిగి ఉన్నాము మనం? దయచేసి చెప్తున్నాను, ప్రభువుతో ఇక్కడ గంటలు కూర్చోలేని వాడు, మళ్ళీ చెప్తాను, చాలాసార్లు చెప్తాను, ప్రభుతో ఇక్కడ 3 గంటలైనా గడపలేని వాడు నిత్యత్వములో నిరంతరం ఉండలేడు. చెప్పాలి, ప్రభుతో 3 గంటలైనా ఇక్కడ సహవాసం లేనివాడు నిత్యత్వములో పర్మనెంట్గా ఉంటాను అనుకోవడం మన బుద్ధిహీనత అన్న మాట గుర్తుంచుకో. మన బుద్ధిహీనత మాట అర్థమవుతుంది కదా? కాబట్టి దేవుని బిడ్డలారా, నా వాయిస్ వినపడుతుంది కదమ్మా సురేష్? కాబట్టి మనం వ్యక్తిగత సంబంధం, వ్యక్తిగత అనుబంధం, వ్యక్తిగత ఆ దేవునితో ఉన్న ప్రేమ సంబంధం. ఏమండి చూడండి, ఒక స్నేహితుడితో ఎక్కువసేపు గడిపినప్పుడు, ఒక ఫ్రెండ్తో లేకపోతే ఒక వ్యక్తితో ఎక్కువసేపు గడిపినప్పుడు ఏం పెరుగుతుంది? ప్రేమ పెరుగుతుంది. అవునా కదా? ప్రేమ అంటే ఏంటో అర్థమవుతుంది. కాబట్టి నా యేసయ్యతో, నా దేవునితో నేను గడుపుతా ఉంటే నాకు ఏమర్థమవుద్ది? నన్ను ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో అర్థమవుద్ది, ఆయనకు కూడా అర్థమవుతుంది నేను ఎంత ప్రేమిస్తున్నాను. అసలు చాలామంది భార్య భర్తలు విడాకులు అవ్వడానికి కారణం ఏంటి చెప్పండి? ఒకటే ఒక కారణం, నేను ప్రేమించినంతగా ఆయన నన్ను
ప్రేమించట్లేదు, లేకపోతే నేను ప్రేమించినంతగా ఆవిడ నన్ను ప్రేమించట్లేదు. అంతే కదా. ఈరోజు ప్రభు మనతో విడాకులు తీసుకుంటే మన బతికేంటంటారు చెప్పాలి మీరు. ప్రభు మనతో విడాకులు తీసుకురాడు అనుకోండి, బాబు నేను నిన్ను ప్రేమిస్తున్నాను కరెక్టే, కానీ నువ్వు నన్ను అంతగా ప్రేమించట్లేదు, గెట్ లాస్ట్ అన్నాడు అనుకోండి, మనకు అత ఏమంటాడు? ఇంకేమనుందా? ఇంకేమైనా దిక్కు ఎక్కడికైనా చెప్పుకోవడానికి ఏమనుందా? ఏమీ లేదు. కాబట్టి మన వ్యక్తిగత సంబంధం ప్రభుతో ఎలా ఉండాలో సరి చేసుకుందాం. ఇక్కడ ఆప్ చేద్దాం. ఏం ఆప్ చేద్దాం? వ్యక్తిగతమైన ప్రార్థన, ప్రభుతో కలిసి ప్రార్థన. ఇప్పుడు అందరం సరి చేసుకుందాం అనుకుందాం. ఓకే, దేని గురించి సరి చేసుకున్నాము? వ్యక్తిగత అనుబంధము సరి చేసుకుందాం. ఇప్పుడు వ్యక్తిగతంగా సరి చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే విజ్ఞాపనలోకి వెళ్ళాలి. ఇందాక చదువుకున్నాం కదా, ఏంటిది? మనము రాజుల కొరకును, అధికారుల కొరకును, మనుషులందరి కొరకును. చెప్పండి, ఎంతమంది కోసం చేయాలంటండి? నాకు దేవునికి అడ్డుకోవడం అనుకోండి, ఒకళ్ళ బల్లగుద్ది ఒకవేళ నేను ప్రసంగాలు చేసి ఎన్ని చేసినా, యెషయా 59:1 రాసుకోండి తప్పకుండా. నా బతుకులో యెషయా 59:1 ఉంటే గనక నా ప్రార్థన వెళ్ళదు. ఏంటో యెషయా 59:1? ఆయన చెవులు నా ప్రార్థన వినడానికి మందము కాలేదు, కానీ నా దోషములు ఆయనకి నాకు అడ్డుగా వచ్చి ఉన్నవి. ఇంకో రెఫరెన్స్ కూడా రాసుకోండి, కీర్తనలు 66:18. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసినడలా ప్రభు నా మనవి వినకపోవును. అమ్మ, 2 మాటలు ఎప్పుడు మర్చిపోవద్దు. ఒకటి, నా పాపము దేవునికి నాకు అడ్డుగా ఉంది, నేను పాపము చెయ్యకపోయినా ఆ పాపాన్ని ప్రేమించే మనసు, ఆ పాపాన్ని ద్వేషించే మనసు నా బతుకులో లేకపోతే గనక, ఆ పాపం పట్ల ఒక ఏహ్యమైన భావం, ఒక అసహ్యకరమైన భావం, ఒక రిజెక్షన్ నాలో లేకపోతే గనక ప్రభు నా ప్రార్థన వినడో అన్న మాట గుర్తుంచుకోండి. ఓకే, ఇప్పుడు సరి చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పుకుంటున్నాం? విజ్ఞాపన ప్రార్థన. విజ్ఞాపన అంటే నేను ఎంతమంది కొరకు ప్రార్థన చేయాలి చెప్పాలి? రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుష్యులు అందరి కొరకు. క్రైస్తవుడు స్వార్థపరుడు కాదు. ఏమండి, క్రైస్తవుని ప్రార్థనకి అన్యుల ప్రార్థనకి తేడా ఉందా లేదా చెప్పాలి మీరు ఎవరైనా? ఎందుకంటే అన్యులే సాక్ష్యం చెప్తా ఉంటారు. ఏమండి, నిజంగా చాలా సంతోషం అనిపిస్తుందండి, మీరు అందరి కొరకు ప్రార్థన చేస్తారు, కానీ మేము గుళ్ళకి వెళితే శటకోపం పెట్టించుకొని మా కొరకే అర్చనలు చేయించుకుంటాం, కానీ మీరు మాత్రం అందరి కొరకు ప్రార్థన చేయిస్తారండి. ఎంత బ్యూటిఫుల్ మాట కదా, ఎంత చక్కటి మాట. ప్రభు మనకిచ్చిన ఆజ్ఞ. ఏం ఆజ్ఞ? నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చేయుట ఇది దేవుని దృష్టికి మంచిది, ఇది దేవుని చిత్తం. 2 ఉన్నాయి. ఏంటంటే ఇది దేవుని చిత్తం, తర్వాత ఏంటంట మంచిది. మంచిది. నేను ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన, నన్ను నా విషయంలో కార్యం చేస్తాడు. కొంతమందిది ఒకసారి స్వామన్న మనకు మాట చెప్పారు, గానుగెద్దు ప్రార్థన. గుర్తుందా? ఏం ప్రార్థన అంట? గానుగెద్దు ఏం చేస్తుంది? తిరుగుతూ ఉంటుంది. తిరిగించట మళ్ళీ అక్కడికి వస్తుంది, మళ్ళీ తిరుగుతూ ఉంటుంది. నన్ను దీవించు, నా భర్తను దీవించు, నా పిల్లల్ని దీవించు, నా భార్యను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా పొలాన్ని దీవించు, నా ఇంటింది నా 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 ఇప్పుడు పక్కోడు పోయినా పర్వాలేదు. నాకెందుకు ఈ వాక్యం చెప్పాలనిపించింది అంటే, దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ. పేపర్లో, టీవీల్లో ఈ మధ్యలో తాలిబాన్ల గురించి, ఆఫ్ఘనిస్తాన్ గురించి వింటుండగా నా హృదయం ద్రవించింది. చాలా వేదన. మన శుక్రవారం ప్రార్థన కూడా ఏ మాట చెప్పాను. ఈనాడు ఆ దేశంలో అనేక మందిని చంపేస్తున్నారు. అసలు తాలిబాన్లు ఏంటంటే అసలు వినుండ్రు కూడా కొంతమంది. అంటే ఏంటంటే అంటున్నారు కొంతమంది. తాలిబాన్లు అనగా గన్నుతో పరిపాలన చేసే ఒక వ్యవస్థ. దే వాంట్ టు ఎస్టాబ్లిష్ ఎ ప్యూర్ ఇస్లామిక్ స్టేట్. ఇక ఇస్లాం మతం తప్ప రెండవది ఉండడానికి వీలు లేదు. ఆడది ఒక జంతువు కంటే హీనం అన్నమాట వాళ్ళ దృష్టిలో. స్త్రీకి శరీరంలో ఇంత భాగం కనబడితే చంపేస్తారు. స్త్రీ స్కూల్స్కి వెళ్ళకూడదు, కాలేజెస్కి వెళ్ళకూడదు, చదువుకోకూడదు, అంత నీచంగా చూస్తారు. ఆ ప్రజలు, ఆ తాలిబాన్లు మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ ప్రజాస్వామ్యాన్ని మట్టుపెట్టి మళ్ళీ గన్నులతో పరిపాలన మొదలుపెట్టారు. ఎంత భయంకరంగా ఉందంటే పరిస్థితి, అక్కడ ప్రభుత్వం పరిస్థితి,
ఆ పిల్లలు నాకు చదువుతుంటే పేపర్ చదువుతుంటే చాలా బాధ అనిపించిందండి. ఫ్లైట్ ఎక్కడానికి ఇప్పుడు బస్సు వెళ్ళిపోతూ ఉంటే బస్సులో రన్నింగ్ బస్ ఎక్కుతుంటారు కదా, బాగా అనుభవం కదా మీకు. రన్నింగ్ బస్ ఎక్కుతుంటే డోర్ దగ్గర ఎలాడుతూ ఉంటారు, ఒకసారి పడిపోయి చచ్చిపోతూ ఉంటారు కొంతమంది. వీళ్ళంటే ఫ్లైట్లు వేలాడుతున్నారంటే రెక్కలు పట్టుకుని ఫ్లైట్ వేలాడుతున్నారంట, ఫ్లైట్ వేలాడుతున్నారంట. అయితే ఆ ఫ్లైట్లో వేలాడే వ్యక్తులు ముగ్గురు పడిపోయి చచ్చిపోయారండి. ముగ్గురు పడిపోయి చనిపోయారు. కాబట్టి మనం చూస్తున్నాం మన లైఫ్లో అంత బాగున్నాం కదా, చక్కగా ఉన్నాం కదా, వాళ్ళకంత బాధ కలుగుతుంది కదా. నేను ఆఫ్ఘనిస్తాన్ కొరకు, తాలిబాన్ల కొరకు రోజు నేను ప్రార్థన చేస్తున్నాను అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? వాళ్ళు ఎక్కడో ప్రభుత్వం అండి, ఏదో దేశం. మనమందరం బాగానే ఉన్నాం కదా, ప్రభా నీ కృపనాయన, మాకు అలాంటి శ్రమలు లేవు, నీకు వందనాలు ప్రభా అండి. అటువంటి వాళ్ళందరూ పరిసయ్యులు. చెప్పండి, అటువంటి వాళ్ళందరూ ఎవరు? పరిశీలన ప్రార్థన చేయకండి. పరిశీలన ప్రార్థన మాత్రం దేవుని దగ్గరికి వెళ్ళలేదు. ఆ ప్రజల కొరకు ఎవరిని ఏడుస్తున్నారా? ఒక పాస్టర్ గారు నాకు ఒక మెసేజ్ పెట్టారు. అందులో ఒక దేవుని సేవకుడు ఏడుస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, నాకు సిగ్గనిపించింది, భారతదేశం గురించి సిగ్గనిపించింది. ద సెకండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ చర్చ్ ఇన్ ఏషియా ఈస్ ఆఫ్ఘనిస్తాన్. ఏంటండి? ఆఫ్ఘనిస్తాన్ మన భారతదేశం కంటే చిన్నదే. మన భారతదేశంలో మత స్వాతంత్రం ఉందని చెప్పుకుంటున్నాం, కానీ మన భారతదేశంలో పెరగని సంఘం అంటే ప్రజలు వచ్చి పోగుబడి పెద్ద క్రూసేడ్ జరగడం కాదు, సార్వత్రిక సంఘములో ఆత్మలు చేర్చబడ్డమే సంఘం. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఫాస్టెస్ట్ గ్రోయింగ్ చర్చ్ వాళ్ళన్ని శ్రమల్లో ప్రభువు కొరకు అనేక ఆత్మల్ని సంపాదించే సంఘముగా ఉంది. అలాంటి సంఘాన్ని చంపడానికి నోటీసులు జారీ చేశారు తాలిబాన్లు. వాళ్ళ కొరకు ప్రార్థించే వాళ్ళు ఎంతమంది ఉన్నాం? మనుషులందరి కొరకంటే ఆఫ్ఘనిస్తాన్ లేదా? మనుషులందరి కంటే సిరియా, సైబీరియా, ఈజిప్ట్లో క్రైస్తవ సమాజం చంపబడుతుంది లేదా? ఎన్నో చోట్ల ప్రభు అంటే తెలియక విగ్రహాల్ని పూజ చేస్తూ, ప్రభు అంటే తెలియక నశించిపోయి ఆత్మల కొరకు ప్రార్థించే వాళ్ళంగా ఎవరమన్నా తయారవుతున్నామా? నేనంటాను, దేవునితో వ్యక్తిగత సంబంధం ఉన్నవాడు విజ్ఞాపన చేయగలడు. విజ్ఞాపన చేద్దాం, ఇతరుల కొరకు కన్నీరు కారుద్దాం, ఇతరుల కొరకు ప్రార్థన చేద్దాం. ఆ ఇతరుల కొరకు విజ్ఞాపన ప్రార్థనలో కొన్ని ప్రార్థనలు ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇతరుల కొరకు మన ప్రార్థన చేస్తే ప్రభు మన ప్రార్థన వింటాడు. ఇతరుల కొరకు ప్రార్థన చేయవారముగా ఉండాలి. విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థించువారు. అర్థమవుతుందా? వినపడుతుందా? ఇతరుల కొరకు ప్రార్థించువారు ప్రభు సన్నిధిలో ఆశీర్వాదం పొందుకుంటారు. ఎప్పుడు మన గురించి అడగడమే, ప్రభు మా ఆయన సరిలేడు, లేకపోతే మా ఆవిడ సరిలేదు, లేకపోతే నా కుటుంబంలో ఫలానా శోధన, ఎప్పుడు ఏడుపులే. అసలు దేవుని దగ్గర కూర్చుని ఫలానా వాళ్ళ పరిస్థితి ఇలా ఉంది ప్రభు అని ఆయన కాళ్ళు పట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటున్నాం? ఈరోజు ప్రభు విజ్ఞాపన చేయమంటున్నాడు. ఇది దేవుని దృష్టికి మంచిది, ఇది దేవుని చిత్తం అంటున్నాడు. కాబట్టి ఈ విజ్ఞాపన ప్రార్థనలో నేను శుక్రవారం చెప్పిన మాట చెప్పాలనుకుంటున్నాను. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 1 నుంచి 17 వచనాలు ఇంటికి వెళ్ళింత చదువుకోండి. నేను ఈ మాట చెప్తాను. ఇది విజ్ఞాపన ప్రార్థన, సంఘము చేసిన విజ్ఞాపన ప్రార్థన. చెప్పండి, ఎవరు చేశారు ప్రార్థన? ఇది సంఘము చేసిన విజ్ఞాపన ప్రార్థన. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయములో హేరోదు ఆ సంఘములో జరుగుతున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక సాతాను హేరోదుని వాడుకోవడం ప్రారంభించి, అక్కడ హేరోదు అపోస్తులలో ప్రథమ అపోస్తులుడైన ఒక అపోస్తులుణ్ణి, యాకోబుని పట్టుకుని చంపించేశాడు. శిరచ్ఛేదనం చేయబడింది. బాగా వినండి మాట, నేను చెప్పే మాట చాలా జాగ్రత్త వినాలి. ఎవరు చంపేశారమ్మా? హేరోదు చంపించేశాడు. ఎవరిని? యాకోబుని. చెప్పండి, ఎవరిని? యాకోబుని. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరిని పట్టుకున్నాడు? పేతురుని పట్టుకున్నాడు. ఇప్పుడు పేతురులు 2 రోజుల్లో పేతురుని కూడా చంపేస్తారు.
ఇప్పుడు అక్కడ 5వ వచనం మంచి మాట ఉంది. సంఘమైతే, బాగా చెప్పండి ఏంటంట, సంఘమైతే పేతురు కొరకు అత్యాసక్తితో ప్రార్థించుచుండెను. ప్రార్థించెను అందా, ప్రార్థించుచుండెను అందా? బైబిల్ ఏం చెప్తా ఉందండి? ప్రార్థిస్తూ ఉన్నారు. ఎవరి కోసం? దేవుని సేవకుడు కొరకు విజ్ఞాపన. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, సంఘం యాకోబు కొరకు ప్రార్థించలేదా? సమాధానం చెప్పాలి ఎవరైనా. మరి యాకోబు ఎందుకు చంపబడ్డాడు, పేతురు ఎందుకు చంపబడలేదు? ఇందాక సమాధానమే, దేవుని చిత్తం. యాకోబు పరిచర్య అయిపోయింది, యాకోబు సేవ చేయవలసిన రోజులు అయిపోయినాయి, యాకోబు ఎంతమందిని ప్రభులో నడిపించాలో సువార్త పరిచర్య ముగించుకున్నాడు. దేవుడు యాకోబుని తీసుకెళ్ళిపోయాడు, చనిపోయాడు యాకోబు. ఇప్పుడు పేతురుకి ఇంకా సేవ ఉంది, పేతురు చేయవలసిన సేవ ఇంకా చాలా ఉంది. కాబట్టి చంపబడవలసిన వాడు బ్రతికేడు. దానికి ఎవరు జత అయ్యారు? దేవుని చిత్తముతో అత్యాసక్తితో సంఘము చేసిన విజ్ఞాపన ప్రార్థన. చెప్పండి, ఎవరు చేశారు ఇది? సంఘము చేసిన విజ్ఞాపన ప్రార్థన. ఈరోజు మనం చేస్తున్నామా? బంధకాల్లో ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నామా? ఎంతోమంది సేవకులు ఈ కోవిడ్ టైంలో చనిపోయారు, మీకు తెలుసా? ఆ సేవలు అనాథ సేవలు అవ్వకూడదని ప్రార్థించే వారంగా ఉంటున్నామా? సంఘాల కొరకు, మన సంఘం బెత్లెహేం ప్రార్థన మందిరం దీవించండి, అస్తమానం మన సంఘం కొరకు ప్రార్థన. మన సంఘంలో ఎవరు నశించిపోకూడదు దాని కొరకు ఖచ్చితంగా ఏడవండి. కానీ మనము సార్వత్రిక సంఘము కొరకు ప్రార్థించు వారముగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఎవరు ప్రార్థన చేశారు ఇక్కడ చెప్పాలి? సంఘం అయితే ఎవరి కోసం అండి? చెరసాలలో ఉన్న వారి కొరకు ప్రార్థన. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, ఇప్పుడు వీళ్ళు ప్రార్థన కొరకు మార్కు అను మారు పేరు గల యోహాను ఇంట సంఘమందరూ కూడుకున్నారని హేరోదు సైనికులు తెలిస్తే వీళ్ళు పట్టుబడతారా లేదా? వీళ్ళు కూడా జైలుకి వెళ్తారా లేదా? మరి వీళ్ళ గురించి ప్రార్థన చేయకుండా ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు? బాగా వినాలి. ఎవరి కొరకు చేస్తున్నారు? చెరలో ఉన్న వాళ్ళ కొరకు చేస్తారు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ప్రభువా, నా మీదకు మాత్రం అసరమ రానివ్వకండి, నా మీదకు మాత్రం చెరనాథ రానివ్వకండి, నాకు మాత్రం కరోనా రానివ్వకండి, నా కుటుంబానికి మాత్రం రానివ్వకండి, నన్నుకి దీవించండి, నన్ను చెరకప్పగించకండి అని ప్రార్థన చేస్తాం. కానీ సంఘం ఎలా ప్రార్థన చేస్తున్నారు? వాళ్ళ కొరకు ప్రార్థన చేయట్లేదు, చెరలో ఉన్న పేతురు కొరకు ప్రార్థన చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, మన ప్రార్థన ఇతరుల కొరకు ఇలా ఉందంటారా? చెరలో ఉన్న వాళ్ళ కొరకు, రక్షణ లేని పాపపు చెరలో ఉన్న వాళ్ళ కొరకు, రక్షించబడి శ్రమలో ఉన్న వాళ్ళ కొరకు, సేవలో ఉండి శ్రమలు అనుభవిస్తున్న వాళ్ళ కొరకు ప్రార్థించే సంఘంగా మన సంఘం ఉందా? ఇప్పుడు దాకా లేకపోతే ఇప్పుడు నుంచైనా సరిచేసుకుందాం. విజ్ఞాపన చెప్పండి, ఏంటిది? ఇది ఎవరు చేశారు చెప్పాలి? సంఘం చేశారు. ఇప్పుడు వ్యక్తిగత విజ్ఞాపనలు కూడా ఉన్నాయి. నాకు టైం అనుమతిస్తేనే పూర్తి చేస్తాను, లేకపోతే మళ్ళీ వచ్చి వారంకి వెళ్ళిపోతాను. ఇక్కడ వ్యక్తిగత విజ్ఞాపనలో ఇంకో విజ్ఞాపన మనం చూస్తున్నాం. ఇప్పుడు పేతురు విషయం ప్రార్థన వినడం వినలేదు, దేవుడు చెప్పాలి విన్నాడు. దాంట్లో ఏం జత అయింది? ఆయన చిత్తము జత అయింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వ్యక్తిగతంగా విజ్ఞాపన చేసిన వాళ్ళ జీవితాలు ఒక్కసారి చూసుకుంటే యాకోబు పత్రిక 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం ఏలియా ప్రార్థన మనం చాలాసార్లు వింటాం కదా. ఏలియా ప్రార్థన యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. 16, 17 చదవండి అమ్మా. మీ పాపములు ఒకరితో నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. బావినాలి. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చను, భూమి తన ఫలం ఇచ్చను. ఏమండి, ఏం ప్రార్థన ఇది? ఇది ఎలాంటి ప్రార్థన అంటే, అక్కడ ఇందాక మనం విజ్ఞాపన ప్రార్థన ఒక పేరు పెట్టుకున్నాం, అత్యాసక్తితో ప్రార్థన. ఇది మనపూర్వకమైన
అది విజ్ఞాపన ప్రార్థనే, ఇది విజ్ఞాపన ప్రార్థనే. అమ్మ బాగా వింటున్నారా? అదేం విజ్ఞాపన ప్రార్థన చెప్పాలి. ఏం విజ్ఞాపన ప్రార్థన? అత్యాసక్తితో చేసిన విజ్ఞాపన ప్రార్థన. ఇదేం విజ్ఞాపన ప్రార్థన? మనపూర్వకముగా చేసినవి. ఏంటి, ఎలా మనస్ఫూర్తిగా చేశాడు? ప్రభువా, ఇదిగో ఆహాబు ఈ దేశాన్ని చెత్త చేసేసాడు. ఆహాబు ఎంత పాపముతో నిన్ను బాధ పెడుతున్నాడు కాబట్టి అతనికి తన ప్రజలకి బుద్ధి రావడానికి నీవే నిజమైన దేవుడు అని ఈ ప్రజలు గ్రహించినట్లుగా వీరి మీద కరువు వస్తే బుద్ధి వస్తుందేమో ప్రభువా, 3.5 సంవత్సరాలు వర్షం రానివ్వకండి అని ప్రార్థన చేశాడు. అదే ఎలియా మళ్ళీ 3.5 సంవత్సరాలు ప్రభువా బుద్ధి తెచ్చుకున్నారు నాయన, కర్మేలు పర్వతం మీద నీవే నిజమైన దేవుడు అని అంగీకరించే వాళ్ళు కొంతమంది అన్న తయారయ్యారు, ప్రభువా మరలా వర్షం కురిపించండి అని విజ్ఞాపన చేశాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన ప్రార్థన విన్నాడా వినలేదా? కురవకూడదు అంటే విన్నాడు, కురవమంటే కూడా విన్నాడు. అదేం ప్రార్థన? మనపూర్వకమైన ప్రార్థన. ఏంటి, మన విజ్ఞాపన ఏముండాలి? అత్యాసక్తి ఉండాలి. అత్యాసక్తి అంటే ఏ విషయము కొరకైతే ప్రార్థన చేస్తామో దాని విషయంలో ఖచ్చితంగా ఆసక్తి కలిగి, కాన్సన్ట్రేషన్ కలిగి, వేదన కలిగి ప్రభు దగ్గర అడిగి పొందుకునే ప్రార్థన ఉండాలి. ఇప్పుడు మనపూర్వకమైన ప్రార్థనలో ప్రభు తప్పకుండా నా ప్రార్థన వింటాడు. నేను మానవ స్వభావం కలవాడిని. ఆయన ఏ స్పెషల్ వ్యక్తి కాదంట, మన వంటి స్వభావము కలవాడు. అతని కోపం చాలా ఎక్కువ. ఏమండి, బాధ వస్తే కృంగిపోయి చచ్చిపోతాను అనుకునే బాధ ఎక్కువ. ఏమండి, క్షణికాగవేశం ఎక్కువ, అల్పానందం ఎక్కువ, అన్నీ ఎక్కువ ఆయనకి. అయినా దేవుడైన ప్రార్థన విన్నాడా వినలేదా? విన్నాడు. ఎందుకు? ఆయన వ్యక్తిగతంగా దేవునితో సంబంధం కలిగి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. తర్వాత ఆయన ప్రార్థన ఎలా ఉంది? మనపూర్వకంగా ఉంది. నోరు తెరిచి చెప్పాలి, చెప్పండి ఎలా ఉంది? మనపూర్వకముగా ఉంది. గమనించాలి. ఇది ఏం ప్రార్థన? ఇది కూడా విజ్ఞాపన ప్రార్థనే. ఇంకొక ఆయన వ్యక్తిగతంగా చేసిన ప్రార్థన చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం 42 అధ్యాయానికి వెళ్ళండి దయచేసి. రాసుకుని వాళ్ళు రాసుకోండి. యోబు గ్రంథం 42 అధ్యాయం. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థించినప్పుడు అన్నమాట ఉంటుంది చూడండి అమ్మా. యోబు గ్రంథం 42 అధ్యాయం. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరి యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి. సరే, ఇదేం ప్రార్థన? స్నేహితుల నిమిత్తము క్షమించి చేసిన విజ్ఞాపన ప్రార్థన. చెప్పడం, మొదటి విజ్ఞాపన ప్రార్థన అత్యాసక్తితో చేసింది, రెండో విజ్ఞాపన ప్రార్థన మనపూర్వకంగా చేసింది, మూడో విజ్ఞాపన ప్రార్థన క్షమించి ప్రార్థన చేసింది. ఇప్పుడు చెప్పండి, యోబుని వాళ్ళు చాలా భయంకరంగా మాట్లాడారు. యోబు ఆ వ్యక్తిని క్షమించాలా క్షమించకూడదా? మీరు యోబు గ్రంథం చదివితే అర్థమవుద్ది. యోబు ఏ పాపం చేయలేదు, అయినా సాతానికి దేవునికున్న పోరాటంలో ఆయన శోధించబడుతున్నాడు. శోధించబడతా ఉంటే స్నేహితులు వచ్చి ఏమంటున్నారు? ఏమో ఎవరికేం తెలుసు, నువ్వు ఏం చేసావు మాకేమని తెలుసా? దేవుడేమి ఊరికనే శిక్షించడు, నువ్వు ఏదో తప్పే చేసి ఉంటావు, అందుకోసం ఈ శిక్ష. భరించలేకపోతున్నాడు బాధ, పుండి మీద కారంలాగా ఉంది. అతని టైంలో చర్చలు ఉన్నాయమ్మా ఆదరణ పొందడానికి? యోబు గ్రంథం టైంలో చర్చలు ఉన్నాయా? సేవకులు ఉన్నారా? బైబిల్ గ్రంథం ఉందా? ఏమీ లేదు ఆయనకి. మీకు మాట చెప్పనా? యోబు గ్రంథం ఎప్పుడు బైబిల్లో ఉండాలో తెలుసా మీకు? చెప్పాలి మీరు. ఆదికాండం 11 అధ్యాయం తర్వాత ఉండవలసిన చరిత్ర ఏంటి అంటే యోబు చరిత్రే. ఆదికాండం 11 తర్వాత ఉండవలసిన చరిత్ర యోబు చరిత్ర. కానీ యోబుకి అసలు ఏం ఆధారం లేకపోయినా దేవుడు తనకిచ్చిన వ్యక్తిగత సంబంధం, ప్రతిదానికి లింక్ పెడుతున్నాను. ఏం ప్రార్థన ఉంది ఆయనకి? దేవునితో ఒక వ్యక్తిగతమైన, ఆయన దేవునితో నమ్మకస్తుడుగా. చెప్పని ఏముంది? న్యాయవంతుడు, యథార్థవర్తుడు, నీతిమంతుడు. అతను యెహోవాయందు భయభక్తులు, చెడుతనమును విసర్జించిన వాడు, అతని వంటి వాడు ఒకడును. అందుకోసం ప్రార్థన విన్నాడు. ఎలాంటి ప్రార్థన విన్నాడమ్మా? స్నేహితుల కొరకు.
స్నేహితులు వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు దేవుడి దగ్గర. దేవుడు అన్నాడు మీ ప్రార్థన విన్నా అన్నాడు. బాగా వినండి. ఏమన్నాడు? మీ ప్రార్థన నేను వినను. అదేంటి ప్రభా, మేము నీ పక్షాన వాదించాం కదా యోబు దగ్గర, నువ్వే గొప్పోడివి, యోబు అంత వేస్ట్ ఫెలో అని చెప్పాం కదా, మా ప్రార్థన వినమా అన్నారు. దేవుడు అన్నాడు మీ ప్రార్థన వినను అన్నాడు. ఎందుకు? యోబు మాట్లాడినట్లుగా మీరు నా గురించి యుక్తంగా మాట్లాడలేదు. అప్పుడు యోబు వెళ్ళి ప్రభువా నా స్నేహితులు క్షమించు ప్రభా అని తన స్నేహితుల కొరకు ప్రార్థించినప్పుడు, క్షమించమని ప్రార్థించినప్పుడు, క్షమాపణతో ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పండి? రెండింతల ఆశీర్వాదం ఇచ్చాడు. చెప్పండి, గట్టిగా చెప్పండి మాట. ముగిస్తున్నాను ఈ మాట. రెండింతల ఆశీర్వాదం. ఇంకా నా విజ్ఞాపన ప్రార్థన ఇంకా అవ్వలేదు, కొన్నే చెప్పుకున్నాం. రెండింతల ఆశీర్వాదం. ఇక్కడ కూర్చున్న వాళ్ళతో చెప్తాను ఒకటే మాట, నీకు రెండింతల ఆశీర్వాదం కావాలంటే ఇతరుల కొరకు క్షమించి ప్రార్థన చేయి. మీకు తెలియదండి, నేను అంత బాధపడ్డాను, మీకు తెలియదు, చాలా బాధ, నేను క్షమించలేనండి, కుదరదండి నాకు అలా. యేసుప్రభు కంటే గొప్పవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, ఏం పర్వాలేదు. నేను చివరి మాట చెప్పి ముగిస్తాను. మనకి విజ్ఞాపన ప్రార్థన ఎవరండి ఇప్పుడు దాకా మనకి నేర్పించింది ఎవరంటే యేసు ప్రభువే. యేసు ప్రభు మన కొరకు ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాడు తెలుసా మీకు? విజ్ఞాపన ప్రార్థన ఎందుకు చేయాలో చెప్తాను, చెప్పండి. ఆయన చేస్తున్నాడు కాబట్టి మనం చేయాలి. అన్నిటికీ మాదిరి ఎవరండి? యేసు ప్రభు. ఆయన ఎవరి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు? అందరి కోసం. ఇప్పుడు సిలువలో ఎవరి కోసం ఫస్ట్ విజ్ఞాపన చేశాడు చెప్పాలి? శిష్యుల కొరకు చేశాడా, చంపేవాళ్ళ కొరకు చేశాడా? చెప్పరే. అదేంటి చంపే వరకు చేయడం ఏంటండి? ఆయన అదే నేర్పించాడు మనకి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఎవరి కోసం విజ్ఞాపన చేశాడు? శిష్యుల కొరకు విజ్ఞాపన చేశాడు, శత్రువు చేతిలో పడకుండా ఉండాలి. మరి ఇప్పుడు ఎవరి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు? ఆ ఒక్క రెఫరెన్స్ చదువుకోండి, రాసుకోండి. ఆయన ఇప్పుడు ఎవరి కోసం విజ్ఞాపన చేస్తున్నాడంటే మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు రోమీయులకు రాసిన పత్రిక 8:34లో ఒక్క వచనం చదువు ముగించుకుందాం. రోమీయులకు యేసు ప్రభు చేసిన విజ్ఞాపన, రోమీయులకు రాసిన పత్రిక 8:34 చదవండి అమ్మా. రోమీయులకు రాసిన పత్రిక 8:34. శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన క్రీస్తేసే. అంతేకాదు, మృతుల్లో నుంచి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన చేసిన వాడు అనుందా? చెయ్యువాడంటే కంటిన్యూషన్ చేస్తున్నాడు ఆయన. ఆయనే అనుందా? ఆయన అనుందా? ఇంకా ఆయన తప్ప మన కోసం ఎవరు విజ్ఞాపన చేసేవాళ్ళు లేదు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆ యేసయ్యతో ఆ దేవునితో సరైన సంబంధం లేకపోతే నీకోసం నా కోసం మంచి విజ్ఞాపన అవుతుందా, చెడ్డ విజ్ఞాపన అవుతుందా? మీరు చెప్పేయండి, పర్వాలేదు, చెప్పాలి మీరు. ప్రవ్వా వీడు ఎంత చెప్పినా వింటలేదు, వాడిని ఒకటే తండ్రి అంటాడు. ఇప్పుడు చెడ్డ విజ్ఞాపన అయిందా, మంచి విజ్ఞాపన అయిందా? మంచి విజ్ఞాపనే. ఆ ఒకటేసినైనా సరవుతామని. దేవుని బిడ్డలారా, మన కోసమైన విజ్ఞాపన చెయ్యవాడు కూడా ఆయనే. కాబట్టి అంత గొప్ప ప్రార్థనలు మనము తెలుసుకుంటున్నాం. ఈరోజు ప్రారంభించాం. మరి చాలా నాకు తెలీదు దేవుడు ఎంతవరకు నడిపిస్తాడో. ఈ ప్రార్థనల గురించి మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు ఏం ప్రార్థన నేర్చుకున్నామమ్మా? వ్యక్తిగత ప్రార్థన, రెండవది విజ్ఞాపన ప్రార్థన. దేవుడి మాటలను దీవించును గాక.